అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. మిత్రులారా, ఈరోజు మీ అందరినీ మేడే కంటే ఒక రోజు ముందు కలుస్తున్నా కనుక మేడే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. దురదృష్టం, మన దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. కార్మికులు గొంతెత్తే పరిస్థితి లేదు. కార్మికుల వ్యతిరేక పార్టీగా ఇలా బీజేపీ ముద్రపడ్డది. ఎంతసేపు కార్పొరేట్లకు కొమ్ము కాసింది, కార్మికులను మాత్రం రోడ్డు మీద పడేసినటువంటి పార్టీ ఇలా బీజేపీ పార్టీ. అదానీ అంబానీల కోసం, ప్రపంచ కుబేరులుగా వాళ్ళని మార్చడం కోసం పనిచేసింది తప్ప కార్మికుల హక్కులు కాపాడడంలో, పేద కార్మికుల కడుపు నింపడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పి ఇవాళ దేశమంతా కూడా నొప్పుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దరు చెడదిరుగుతురుగా. ఏం చేసిందే సిరిపేటకు? నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఊరించింది, బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది. కానీ మరి బాండ్ పేపర్ల మీద రాసిస్తే 6 గ్యారెంటీలు అమలైనాయి. ఇలా అడుగుతున్న మొదటిది, మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా మీ ఇంట్లో కన్నా? రెండవ హామీ, ముసలోళ్ళకు, వృద్ధులకు, వితంతువులకు 4000 పింఛన్ అన్నారు, వచ్చినాదే? మూడవ హామీ, నిరుద్యోగ యువతకు 4000, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, వచ్చినాదే? నాలుగవది, రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనస్, వచ్చినాదే? ఐదవ హామీ, పేదలందరికీ ఇల్లు మంజూరు చేసి కట్టిస్తాం, వచ్చినాదే? ఇవన్నీ ఏమన్నారు? బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. 100 రోజుల్లో చేస్తాం, మొదటి సంతకం ఇదే పెడతాం, అసెంబ్లీలో మొదలు దీన్నే పాస్ చేస్తాం. అసెంబ్లీలో పాస్ చేయలే, మొదటి సంతకం పెట్టలే, 100 రోజుల్లో అమలు చేయలేదు. అప్పుడేమో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఏం చేసిండ్రు? ప్రామిసరీ నోట్ రాసిచ్చిండ్రు. అసెంబ్లీ ఎలక్షన్లు అమ్మకడం, ప్రజలను నమ్మియాలని, ఓట్లు పొందాలని ప్రామిసరీ నోట్లు రాయించిండ్రు. ఇప్పుడేం చేస్తున్నారు అంటే గాడ్ ప్రామిసులు పెడుతుంది. అర్థమైందా? అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో దేవుని మీద ఓటు. అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమన్నా ఉన్నదా? ప్రజలకు పనిచేసేది లేదు, హామీలు గాలి వదిలేసిండ్రు. అయితే తిట్లు, లేదంటే దేవుని మీద ఓట్లు. అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు రాయించి ప్రజల ఓట్లు తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిసులు పెట్టి మళ్ళా మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. శక్తిని ఇవ్వండి, 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గెలిపియండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి మీ 6 గ్యారెంటీలు అమలయ్యేటట్టు చూస్తాం. చెక్కు బౌన్స్ అయినప్పుడు శిక్ష పడితే, మరి బాండ్ పేపర్ బౌన్స్ అయింది, ఇప్పుడు శిక్ష పడాలన్నా వద్దా కాంగ్రెస్? చెక్కు బౌన్స్ అయినప్పుడు చట్ట ప్రకారంగా శిక్ష పడ్డప్పుడు, బాండ్ పేపర్ బౌన్స్ అయినా ఈ కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలన్నా వద్దా? 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ ఇచ్చింది. ఇలా 100 రోజుల్లో కాలేదు, 144 రోజులు అయింది. 144 రోజులు అయిందంటే బాండ్ పేపర్ బౌన్స్ అయినట్టే కదా. మరి బాండ్ పేపర్ బౌన్స్ అయినటువంటి కాంగ్రెస్ కు మే 13వ తారీఖు నాడు ఓటుతో మీరు శిక్ష వేయాలి, కారుకు ఓటేయాలి. ఖాళీ డబ్బాలు కాంగ్రెస్ కు పంపిస్తే అప్పటికన్నా కళ్ళు తెరుస్తారు, 6 గ్యారెంటీలు అమలైతే మనకు చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎంత ఏంటంటే, పొద్దుందా కరెంటు పోతుందా లేదా? అప్పుడప్పుడు గంటమని పోతుంది, ఓ పావు గంటనో అర్ధ గంటనో పోతుంది, అర్ధ గంట వెనక మళ్ళీ వస్తుంది. మొన్న గిట్లనే మేడ్చల్లో మన మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడితే కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అన్నాడు ఆయన. ఆయన అక్కడ ఎవరో ఉద్యోగం చేసే కరెంట్ ఆయనకి సస్పెండ్ చేసి నౌకర్లకి తీసేసి, మహబూబ్ నగర్లో ఒకటి ఉద్యోగులకి తీసేసి, మిర్యాలగూడలో ఒకరి ఉద్యోగులకి తీసేసింది, పటాన్ చెరువులో ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. అంటే వాళ్ళ చేతగాంతనం, వాళ్ళ అసమర్థత, కరెంటు సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థతను ఉద్యోగుల మీదకి నెట్టా ఉన్నారు. పాపం కరెంటు పోతే ఉద్యోగస్తులై అయితే సస్పెండ్ చేస్తున్నారు, షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు.
ఇవాళ పొద్దుగాల కరెంట్ వాళ్ళు ఫోన్ చేసినట్టు నా పిఏకు జర సారి ఆడిపోతుంటే చెప్పే కంటే జనరేటర్ పెట్టుకుంటామంటున్నాడు. సారి ఆడిపోతుంటే జర ప్రోగ్రామ్ చెప్పుకుని కరెంట్ పోకుండా జర ఆన్లైన్ మేము వచ్చి నిలబెట్టమంటున్నాడు. ఏమైపోయిందంటే పాపం ఉద్యోగస్తులను వేధిస్తున్నారు. ఉద్యోగస్తులు ఇవాళ భయపడేటువంటి పరిస్థితి తెచ్చింది. మీకు చేతగాక, మీకు కరెంట్ ఇవ్వడం రాక, మీకు పరిపాలన రాక చిన్న చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేసుడు, ట్రాన్స్ఫర్లు చేసుడు, షోకాజులు నోటీస్ ఇచ్చుడు సబబా? మరి కేసీఆర్ ఉన్నాక ఎందుకో ఓలే 5 ఏళ్ళు, మీరు రాగానే ఎందుకో పోతున్నది. ఇది మీ చేతగా అంటారు. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అధికారుల ఉద్యోగాలు కట్ చేస్తున్నారు. ఇవాళ విద్యుత్ ఉద్యోగులు అందరూ, రాష్ట్రంలో ఉండే అందరు ఉద్యోగులు కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని కట్ చేసే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని చెప్పి నేను ఉద్యోగస్తులను కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇది హరీష్ అన్నది కాదని ఇంకా జర ఏమర్పాటుగా ఉండద్దు. సిద్దిపేట అంటే బీఆర్ఎస్ గడ్డ, ఇది హరీష్ అన్న మనిషి అని మీరు అందరూ చెప్పాలి. అదేవిధంగా ఎల్లుండి రేవంత్ రెడ్డి వస్తారంట సిద్దిపేటకు. ఏం చెప్పడానికి వస్తుంది ఆయన? నేను మంజూరు చేసిన వెటర్నరీ కాలేజ్, సిద్దిపేటకు నేను మంజూరు చేసిన వెటర్నరీ కాలేజీని ఇలా కొడంగల్ తీసుకుపోయింది రేవంత్ రెడ్డి. అంటే మన పిల్లలు చదువుకోవద్దట. ఆల్రెడీ స్లాబులు పడ్డాయి. సగం పనైన వెటర్నరీ కాలేజీని సిద్దిపేట నోటికాడ బుక్కను ఎత్తగొట్టినందుకు రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తుండా? ఏం ఉద్ధరించినామని, ఏం చేసినామని మా సిద్దిపేట ప్రజలు ఓట్లు అడుగుతావు? ఏ ముఖం పెట్టుకొని వస్తావు? ఇవాళ మా వెటర్నరీ కాలేజీని ఎందుకు తీసుకుపోయినామో సమాధానం చెప్పాలి. వెటర్నరీ కాలేజీని మళ్ళీ సిద్దిపేటకు యథావిధిగా కొనసాగిస్తామని చెప్పినాకనే సిద్దిపేట ప్రజల ఓటు అడగాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, కార్మిక సోదరులారా ఒక 10-15 రోజులు కష్టపడండి. మీ సేవ నేను కొనసాగిస్తా. నేను మీ ఆత్మ బంధువుగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా నా సొంత ఇల్లు పెట్టి మీకోసం నేను సాయం చేసిన. మీరు కూడా నా గౌరవాన్ని కాపాడండి, నా ప్రేమను కాపాడండి. సిద్దిపేట సత్తా ఏందో, సిద్దిపేట పౌరుషం ఏందో మీరు చూపించండి అని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.